ఎంసెట్ రిజల్ట్స్ మొన్న వచ్చాయి అండ్ ఆల్రెడీ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కౌన్సిలింగ్ లో ఏ విధంగా చాయిసెస్ పెట్టుకోవాలి అనే ఆలోచన మొదలు పెట్టారు. అయితే కౌన్సిలింగ్ మనకు చాలా టైం ఉంది ఇంకా, ఎందుకంటే ఫస్ట్ జోసా కౌన్సిలింగ్ డేట్స్ రావాలి, దాని ప్రకారంగా ఎంసెట్ కౌన్సిలింగ్ డేట్స్ వస్తాయి. సో బట్ పేరెంట్స్ కి కాలేజెస్ తర్వాత బ్రాంచెస్ ఏ విధంగా వాటికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి అన్నది క్వశ్చన్. సో మనం ప్రతి సంవత్సరం చేస్తున్నట్టుగానే ఈ సంవత్సరం కూడా ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్ ఈ క్వశ్చన్స్, క్రిటికల్ క్రూషియల్ క్వశ్చన్స్ ఏవైతే పేరెంట్స్ ఉంటాయో ఆ క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి కొన్ని సిరీస్ ఆఫ్ వీడియోస్ పెడతాము. ఇవాళ స్టార్టింగ్ పాయింట్ యాజ్ ఫార్ ఎస్ ఎంసెట్ కౌన్సిలింగ్. జోసా కౌన్సిలింగ్ కూడా పెడతాం, దర్ ఇస్ టైమ్ ఫర్ జోసా కౌన్సిలింగ్, అది కూడా పెడతాం. బట్ ఫస్ట్ ఎంసెట్ కౌన్సిలింగ్ మొన్న రిజల్ట్ వచ్చింది కాబట్టి లెట్ us అడ్రస్ ది ఎంసెట్ కౌన్సిలింగ్. అయితే మొదటిగా ఈ కాలేజెస్ 173 కాలేజెస్ ఉన్నాయి, వీటన్నిటికీ ప్రిఫరెన్సెస్ ఎలా ఇవ్వాలి అన్నది ఒక పాయింట్. సో ఎవ్రీబడి విల్ బి లుకింగ్ ఫర్ టాప్ 50, టాప్ 20, టాప్ 30, టాప్ 100 కైండ్ ఆఫ్ లిస్ట్. అయితే ఈ ర్యాంకింగ్ లో ఎవరు నోబడీ హ్యాస్ కమ్ అప్ విత్ అ పర్ఫెక్ట్ ర్యాంకింగ్. ఇప్పుడు మన NIRF ర్యాంకింగ్ కూడా చూస్తాం, అందులో కూడా చాలా లిమిటేషన్స్ ఉన్నాయి. మనం ఇంతకుముందు వీడియోస్ లో డిస్కస్ చేసాం వాట్ ఆర్ ద లిమిటేషన్స్ ఆఫ్ ర్యాంకింగ్ లైక్ NIRF. సో నో ర్యాంకింగ్ సిస్టమ్ ఇస్ పర్ఫెక్ట్. సో నేను కూడా ఇక్కడ ఇవాళ ఒక ర్యాంకింగ్ సిస్టమ్, ఒక ర్యాంకింగ్ అయితే ప్రొవైడ్ చేశాను. లెట్ మీ నాట్ కాల్ ఇట్ ర్యాంకింగ్, ఇది చాలా సింప్లిస్టిక్ గా చేశాను. దీంట్లో కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి, ఆ లిమిటేషన్స్ ఏంటో అన్నది టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ ద వీడియో డిస్కస్ చేస్తాను. అయితే నేను చేసింది వన్ సింపుల్ థింగ్. ఏం చేశానంటే లాస్ట్ ఇయర్ 2024 ఇంజనీరింగ్ కాలేజెస్ క్లోజింగ్ ర్యాంక్స్ తీసుకొని వాటిలో కంప్యూటర్ సైన్స్ ఓపెన్ కేటగిరీలో క్లోజింగ్ ర్యాంక్స్ తీసుకొని దాని ప్రకారంగా నేను లిస్టింగ్ ఇచ్చాను. ఇట్ ఈస్ నాట్ పర్ఫెక్ట్, ఐ నో. కాకపోతే ఇన్ ది అబ్సెన్స్ ఆఫ్ ఎనీ అదర్ ఇన్ఫర్మేషన్ పేరెంట్స్ కి ఒక స్టార్టింగ్ పాయింట్ అయితే ఇవ్వాలి. సో డోంట్ జస్ట్ గో బై దిస్ ర్యాంకింగ్. ఇట్ ఈస్ ఓన్లీ అ స్టార్టింగ్ పాయింట్. దీని తర్వాత మీరు కొంచెం రీసెర్చ్ చేయండి. అంటే ఆ కాలేజెస్ లో ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, ఫ్యాకల్టీ ఎలా ఉంది, మీరు వెళ్ళి విజిట్ చేయండి. ఎందుకంటే చాలా టైం ఉంది మనకి ఫర్ కౌన్సిలింగ్. సో మీరు ఏ కాలేజెస్ మీకు వస్తాయో చూసుకొని ఆ కాలేజెస్ కి మీరు విజిట్ చేయండి. నేను ఇవాళ డిస్కస్ చేస్తున్నప్పుడు ఐ ఆల్సో డిస్కస్ క్లోజింగ్ ర్యాంక్స్ ఆఫ్ దిస్ కాలేజెస్. సో మీకు ఒక ఐడియా వస్తుంది. దాని ప్రకారం మీరు ఏ కాలేజెస్ మీరు షార్ట్ లిస్ట్ చేసుకుంటున్నారో ఆ కాలేజెస్ మీద ఇంకొంచెం రీసెర్చ్ చేసుకొని కొంచెం ఫైన్ ట్యూనింగ్ చేయండి. డోంట్ జస్ట్ గో బై దిస్ ర్యాంకింగ్. ఇది స్టార్టింగ్ పాయింట్ మాత్రమే, సో దట్ యూ కెన్ స్టార్ట్ యువర్ సెర్చ్. Okay, so let's start off with the top 50 colleges. Top 50 colleges lo top 10 colleges chuddaamu. First JNTU college, JNTU University College manaki Hyderabad lo undi. That is first. So last year second round lo closing rank for computer science for boys in JNTU was 1601. As far as girls was concerned, 1727. So next VJEC ante VNR Vignan Jyoti. In fact VNR Vignan Jyoti and the next in the list Chaitanya Bharati ki pedda difference aithe emi ledu. Nannu adite CBIT is better in some respects. Kakapothe last year closing ranks chuste VNR VJIT closing rank for boys 2386 అయితే ఫర్ చైతన్య భారతి ఇట్ వాస్ 2667. మార్జినల్ డిఫరెన్స్, ఒక 200-300 ర్యాంకుల డిఫరెన్స్ మాత్రమే ఉంది. బట్ ఇఫ్ యూ ఆస్క్ మీ, నేను CBIT ఐ వుడ్ సే ఈజ్ అట్ పార్ ఆర్ ఈవెన్ బెటర్ దెన్ VNR VJIT. బట్ లాస్ట్ ఇయర్ క్లోజింగ్ ర్యాంక్స్ ప్రకారం చూసుకుంటే VNR VJIT, ఆ తర్వాత CBIT, తర్వాత OU కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. OU కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ గవర్నమెంట్ కాలేజ్ కాబట్టి దానికి ఆబ్వియస్లీ సమ్ అడ్వాంటేజెస్ ఆర్ దేర్. కాకపోతే OU కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో సీట్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆర్ వెరీ లిమిటెడ్. సో అందుకోసం క్లోజింగ్ ర్యాంక్ అన్నది కొంచెం బాగా కనిపిస్తుంది. ఇట్ ఈస్ నాట్ లైక్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్. ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఏంటి, 300-400 సీట్లు, కంప్యూటర్ సైన్స్ లోనే 200-300 సీట్లు ఉంటాయి. సో అందుకోసం క్లోజింగ్ ర్యాంక్ అన్నది ఆ కాలేజ్ లో కొంచెం కిందికే ఉంటుంది. వేరేస్ గవర్నమెంట్ కాలేజెస్ లో సీట్స్ తక్కువ ఉంటాయి కాబట్టి క్లోజింగ్ ర్యాంక్ కొంచెం పైకి కనిపిస్తుంది మనకి. బట్ ఎనీవే OU ఇస్ ద ఓల్డెస్ట్, ఈ మొత్తం లిస్ట్ లో ఓల్డెస్ట్ కాలేజెస్ OU ఇంజనీరింగ్ కాలేజ్ 1925 లో స్టార్ట్ అయింది. సో అండ్ క్యాంపస్ కాలేజ్, దెర్ ఆర్ దిస్ అడ్వాంటేజెస్. దెన్ వాసవి, లాస్ట్ ఇయర్ వాసవి closing rank was 3103 for computer science, 3103. So this is
వాసవి. సో నన్ను అడిగితే ఈ టాప్ 5 కాలేజెస్ అన్ని ఒక బ్లాక్ అనుకోవాలి. ఈ టాప్ 5 కాలేజెస్ లో మీకు బ్రాంచ్ ప్రకారము ఒకవేళ మీకు కంప్యూటర్ సైన్స్ రావట్లేదు అంటే కంప్యూటర్ సైన్స్ అలైడ్ కోర్సు మీరు తీసుకోవచ్చు విత్ ఇన్ దిస్ 5. సో విత్ ఇన్ దిస్ 5 మీరు కింద పైన చూసుకోవచ్చు. ఆల్మోస్ట్ సిమిలర్ అని మనం చెప్పొచ్చు. ఆ తర్వాత వీ హ్యావ్ గోకరాజు రంగరాజు, ఆ తర్వాత నారాయణమ్మ, ఆ తర్వాత కేఎంఐటి, ఆ తర్వాత సివిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఆ తర్వాత ఎంజిఐటి. సో ఎంజిఐటితో లాస్ట్ ఇయర్ చూసుకుంటే క్లోజింగ్ ర్యాంక్ వాస్ 8692. సో నన్ను అడిగితే ఈ గోకరాజు రంగరాజు తర్వాత గోకరాజు రంగరాజు అండ్ నారాయణమ్మ అండ్ కేఎంఐటి, ఇవి 3 ఒక బ్లాక్ అని చెప్పాలి. ఆల్మోస్ట్ ఆల్ 3 ఆఫ్ దెమ్ ఒక బ్లాక్ అని చెప్పాలి. ఆ తర్వాత ద నెక్స్ట్ 2. అయితే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఐ కీప్ టెలింగ్ ఆల్ ద టైమ్, మీరు యూ హ్యావ్ టు లుక్ ఎట్ ద కోడ్ మీరు గుర్తుపెట్టుకోండి. గో బై ద కోడ్. ఎందుకంటే ఒకటే కాలేజ్ గ్రూప్ లో చాలా కాలేజెస్ ఉంటాయి. సో కోడ్ ప్రకారం మీరు కోడ్ చూసుకుంటూ ఉండాలి. ఓకే, సో కాన్సన్ట్రేట్ ఆన్ ద కోడ్. నౌ లెట్స్ గో టు ద 11 to 20. 11 to 20 లో ఏమున్నాయి? బివి రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, బ్యూటిఫుల్ కాలేజ్. బివి రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ 11th ర్యాంక్ లో ఉంది. తర్వాత BVRW అంటే BVRIT కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ విమెన్, అది దట్ ఆల్సో రీసెంట్ గా స్టార్ట్ అయింది, బట్ ఇట్స్ అ గుడ్ కాలేజ్. ఆ తర్వాత MVSR ఇంజనీరింగ్ కాలేజ్, తర్వాత వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజ్. MVSR ఇస్ ఓల్డ్ కాలేజ్, 1980లో స్టార్ట్ అయింది. ఇట్స్ ఓల్డ్ కాలేజ్. ఓకే, అండ్ వర్ధమాన్, తర్వాత శ్రీనిధి, ఆ తర్వాత JNTU కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ జగిత్యాల్. సో ఒకటి వన్ నీడ్స్ టు కీప్ ఇన్ మైండ్, ఇది JNTU కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ జగిత్యాల్ ప్లేస్మెంట్స్ వైజ్ చూసుకుంటే ఇంత పైకి ఉండే అవసరం లేదు. కాకపోతే బికాజ్ ఇట్ ఈస్ అ గవర్నమెంట్ కాలేజ్ కొంతమంది ప్రిఫరెన్స్ ఇస్తారు. ఇంకోటి కూడా మీరు కన్సిడర్ చేయాలి, ఇంజనీరింగ్ కాలేజెస్ వరకు వస్తే ఇట్ ఈస్ బెటర్ టు బి ఇన్ అ సిటీ బయటకు వెళ్తే మీకు కొంచెం ఎక్స్పోజర్ కానీ ఛాన్సెస్ టు డూ ప్రాజెక్ట్స్ కానీ మంచి టీచింగ్ ఫ్యాకల్టీ ఉండడం కానీ మీకు దొరకదు. సో ఐ వుడ్ ఆల్వేస్ సే దట్ గివెన్ ఎవ్రీథింగ్ ఎల్స్ మీరు సిటీలో ఉన్న కాలేజెస్ మీరు ప్రిఫర్ చేసుకోవాలి. ఓకే, సో JNTU కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ జగిత్యాల్, తర్వాత CVSR అంటే అనురాగ్ యూనివర్సిటీ, ఫార్మర్లీ నోన్ యాజ్ ది అనురాగ్ CVSR కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, అది. ఆ తర్వాత NGIT నీల్ గోప్టే ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, NGIT నీల్ గోప్టే ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ KMIT, దే ఆల్ బిలాంగ్ టు ద సేమ్ గ్రూప్. ఓకే, తర్వాత ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్, ఆ తర్వాత JNTU కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సుల్తాన్పూర్. సేమ్ అగైన్, ఎవరైతే గవర్నమెంట్ కాలేజెస్ ప్రిఫర్ చేస్తారో దీనికి వెళ్తారు, కానీ ప్రైవేట్ కాలేజెస్ తో కంపేర్ చేస్తే మీరు ప్లేస్మెంట్స్ పరంగా కొంచెం మీరు చెక్ చేసుకొని వెళ్ళాలి. ఓకే, సో టాప్ 20లో ఇవి ఉన్నాయి. అండ్ ఇఫ్ యు సీ BVRIT చూస్తే 11th ర్యాంక్ లో లాస్ట్ ఇయర్ 9,994 అంటే 10,000 ర్యాంక్ లోపల మీకు BVRIT వచ్చేస్తుంది. కంప్యూటర్ సైన్స్ ఓపెన్ కేటగిరీ బాయ్స్. అదే 20th ర్యాంక్ లో ఉన్న JNTUH కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సుల్తాన్పూర్ 12,828 తో దట్ వాస్ ద క్లోజింగ్ ర్యాంక్ as far as computer science is concerned last year 2024 second round. Next 21 to 30 చూద్దాం ఏ రకంగా ఉన్నాయో. భోజిరెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ విమెన్ ఇక్కడ ఉంది. తర్వాత ఏంటంటే భోజిరెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ విమెన్ కి ప్రిఫరెన్స్ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే సిటీలో ఉంది, సైదాబాద్ లో ఉంటుంది, సిటీలో ఉంది. సో మంచి స్టూడెంట్స్ బికాస్ క్లోజింగ్ ర్యాంక్స్ డిమాండ్ లో ఉంటుంది కాబట్టి క్లోజింగ్ ర్యాంక్స్ కొంచెం తక్కువ ఉంటాయి కాబట్టి లాట్ ఆఫ్ డిమాండ్ అండ్ మంచి స్టూడెంట్స్ దే విల్ కమ్. బట్ దెర్ ఆర్ బెటర్ కాలేజెస్, దీనికన్నా కింద దెర్ ఆర్ బెటర్ కాలేజెస్ దెన్ భోజిరెడ్డి. బట్ భోజిరెడ్డి సిటీలో ఉన్నది కాబట్టి దెర్ ఇస్ ఎస్పెషలీ ఫర్ గర్ల్స్ చాలా మంది దే ప్రిఫర్ భోజిరెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్. బట్ దెర్ ఆర్ కాలేజెస్ డౌన్ బిలో విచ్ ఆర్ బెటర్ దెన్ భోజిరెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్. ఓకే, సో క్లోజింగ్ ర్యాంక్ వల్ల మనకు ఒక డిసడ్వాంటేజ్. సో we get a wrong impression because people choose colleges for other reasons. One of the reasons people choose is because it is in the city. తర్వాత CMR కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఇప్పుడు CMR గ్రూప్ లో చాలా కాలేజెస్ ఉన్నాయి. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే CMRK 22 ర్యాంక్ లో ఉంది. తర్వాత విద్యాజ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ VJIT, అదే సేమ్ CVSR గ్రూప్ వాళ్ళదే, ఇది కూడా విద్యాజ్యోతి. తర్వాత ఈ మొయినాబాద్ చేవెళ్ళ రూట్ లో మనకి విద్యాజ్యోతి ఉంది. తర్వాత GCTC గీతాంజలి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, బ్యూటిఫుల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. ఇన్ఫాక్ట్ GCTC
కీసర వైపు ఐసోలేటెడ్ గా ఉంటుంది, పబ్లిసిటీ తక్కువ, బట్ ఇట్ ఈస్ అ గ్రేట్ కాలేజ్. నన్ను అడిగితే గీతాంజలి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇక్కడ కాదు, 24 లో కాదు, ఇక్కడెక్కడో ఇట్ షుడ్ బి సమ్వేర్ హియర్ 15, 16 అంటే శ్రీనిధి, వర్ధమాన్ ఆ రేంజ్ లో ఉండాలి జీసీటీసీ. అది కొంచెం కొంచెం ప్రతి ఇయర్ ఓ 2 స్టెప్స్ ముందుకెళ్తుంది, అలా పైకి వెళ్తున్నది. సో డెఫినెట్ గా నన్ను అడిగితే ఇట్ షుడ్ బి సమ్వేర్ దేర్. ఎక్కడంటే వర్ధమాన్ అండ్ శ్రీనిధి ఆ రేంజ్ లో ఉండవలసిన కాలేజ్. బట్ పీపుల్ రియలైజ్ అవుతున్నారు మెల్లిమెల్లిగా, ప్రతి ఏడాది దెర్ ఇస్ అన్ ఇంప్రూవ్మెంట్. ఎందుకంటే ప్రాబ్లమ్ విత్ దిస్ చాయిసెస్ అండ్ క్లోజింగ్ ర్యాంక్స్ ఏంటంటే ప్రతి సంవత్సరం స్టూడెంట్స్ పేరెంట్స్ లాస్ట్ ఇయర్ క్లోజింగ్ ర్యాంక్స్ ప్రకారము ఆప్షన్స్ ఇస్తారు, ఇండివిజువల్ రీసెర్చ్ చేయరు. సో లాస్ట్ ఇయర్ నుంచి మారాలి అంటే అది అంత ఈజీగా మారవు, మెల్లిమెల్లిగా మారుతాయి, ఇంక్రిమెంటల్ గా మారుతాయి. బట్ గీతాంజలి ఈజ్ అ గుడ్ కాలేజ్, మంచి ప్లేస్మెంట్స్, మంచి ఫ్యాకల్టీ, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇట్ ఈస్ నాట్ ఎ చైన్ కాలేజ్. ఐ హ్యావ్ అ ప్రాబ్లమ్ విత్ చైన్ కాలేజెస్. ఇప్పుడు ఒకటే మేనేజ్మెంట్ తో 3, 4, 5, 6, 7 కాలేజెస్ ఉంటే అది మనకు తెలుసు, అది కమర్షియల్ గా నడిపిస్తున్నారు, అందుకోసమే ఇన్ని కాలేజెస్ ఉన్నాయి. అండ్ సేమ్ మేనేజ్మెంట్ గ్రూప్ ఇన్ని కాలేజెస్ నడిపిస్తే వాళ్ళ మేనేజ్మెంట్ బ్యాండ్ విడ్త్ ఈ స్ప్రెడ్ ఓవర్ సో మెనీ కాలేజెస్, సో వాళ్ళంతా ఇంట్రెస్ట్ తీసుకోరు. సో వేరాస్ ఒక సింగిల్ స్టాండ్ అలోన్ కాలేజ్ చైతన్య భారతి రన్ బై వన్ సింగిల్ మేనేజ్మెంట్, అఫ్ కోర్స్ MGIT is also run by the same management, VNR VJIT సింగిల్ మేనేజ్మెంట్, వాసవి సింగిల్ మేనేజ్మెంట్. అలాగే గీతాంజలి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఆల్సో ఓన్లీ one college in that group. సో అందుకోసం ద క్వాలిటీ ఆఫ్ లీడర్షిప్, ద మేనేజరియల్ బ్యాండ్విడ్త్ దట్ ఈస్ అవైలబుల్ టు రన్ ద కాలేజ్ అన్నది చాలా సుపీరియర్ గా ఉంటుంది కంపేర్ టు సే సిఎంఆర్ గ్రూప్ లో చాలా కాలేజెస్ ఉంటాయి. సో అలా కంపేర్ చేస్తే, అలాగే VJIT, CVSR ఇవన్నీ గ్రూప్, వాటితో కంపేర్ చేస్తే గీతాంజలి ఇంజనీరింగ్ కాలేజ్ ఓన్లీ వన్ ఇంజనీరింగ్ కాలేజ్ రన్ బై దిస్ మేనేజ్మెంట్. సో ఆబ్వియస్లీ వాళ్ళ అన్డివైడెడ్ అటెన్షన్ ఈ కాలేజ్ మీద ఉంటుంది. సో దేర్ఫోర్ దే విల్ డెఫినెట్లీ టేక్ గుడ్ కేర్. ఓకే, సో ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకోవాలి. నేను జస్ట్ ర్యాంకింగ్ ఇచ్చాను కదా అని గుడ్డిగా జస్ట్ డోంట్ గో బై ద ర్యాంకింగ్, మీరు అదర్ ఫ్యాక్టర్స్ కూడా మీరు కన్సిడర్ చేయాలి. ఆ తర్వాత MECS మాతృశ్రీ ఇంజనీరింగ్ కాలేజ్, తర్వాత SR యూనివర్సిటీ. అగైన్ నేను చెప్పాను కదా, అవుట్ సైడ్ ఆఫ్ హైదరాబాద్ మీరు అన్లెస్ మీరు చాలా అదర్ కంపల్షన్స్ ఉంటే తప్ప మీరు హైదరాబాద్ లోనే ప్రిఫర్ చేయాలి. ఓకే, సో SR యూనివర్సిటీ కాలేజ్. తర్వాత KMAC, కేశవ్ మెమోరియల్ ఇంజనీరింగ్ కాలేజ్, సేమ్ పార్ట్ ఆఫ్ ద KMIT గ్రూప్. KMIT గ్రూప్ లోనే KMEC, కేశవ్ మెమోరియల్ ఇంజనీరింగ్ కాలేజ్. తర్వాత KU కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, అంటే కాకతీయ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఇది 28th. తర్వాత ఇది MREC, మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్, MREC, అండ్ కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. అగైన్ కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఇస్ అ గుడ్ కాలేజ్. కిడ్స్, వెరీ ఓల్డ్ కాలేజ్, చాలా చాలా చరిత్ర ఉంది. అసలు కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వరంగల్లో ఉండిపోవడం వల్ల కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఇక్కడ ఉంది. అదే సిటీలో ఉంటే కిడ్స్ వుడ్ హావ్ బీన్ సమ్వేర్ అప్ దేర్, అట్లీస్ట్ ఒక టాప్ 20లో ఉండేది. బట్ ఇట్ ఈస్ హియర్ అట్ 30. సో ఇప్పుడు మనం క్లోజింగ్ ర్యాంక్స్ ప్రకారం చూసుకుంటే 21 భోజిరెడ్డి గర్ల్స్ ది 15,628 లాస్ట్ ఇయర్ క్లోజింగ్ ర్యాంక్. అదే అంటే ఈ కంప్యూటర్ సైన్స్ ఓపెన్ కేటగిరీ. అదే మనము కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ చూస్తే 21,159. సో 21,159 ఓపెన్ కేటగిరీలో CSE వచ్చేది లాస్ట్ ఇయర్ సెకండ్ రౌండ్ లో. ఓకే, నౌ లెట్స్ లుక్ అట్ ది 31 to 40. 31 to 40లో గురునానక్ ఉంది, GNIT. గురునానక్ లో రెండు ఉన్నాయి. తర్వాత when we are talking about గురునానక్, let us not get confused with GNTW. GNTW అంటే నారాయణమ్మ, GNIT అంటే కేర్ఫుల్ గా ఉండాలి కోడ్స్ గురించి. GNIT అంటే గురునానక్. తర్వాత MLR ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, MLID, JNTU కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ రాజన్న సిరిసిల్ల. తర్వాత GLWC గోకరాజు లైలావతి విమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్. ఇట్స్ ఆల్సో డీసెంట్ కాలేజ్, కాకపోతే కొంచెం ర్యాంకింగ్ కింద ఉంది, రీసెంట్ గా ఫామ్ అయింది. డెఫినెట్లీ ఇట్ హ్యాస్ టు బి సమ్వేర్ అప్ దేర్. డెఫినెట్ గా ఇంప్రూవ్ అవుతుంది అనుకుంటాను ఈ సంవత్సరం. సో 34. తర్వాత గురునానక్ ఇన్స్టిట్యూషన్స్ టెక్నికల్ క్యాంపస్, అది గురు దాని కోడ్. CMRM చెప్పాను కదా, CMR గ్రూప్ లో చాలా ఉన్నాయి. CMRK చూసాం, ఇప్పుడు CMRM ఉంది. JNTM, ఇది JNTU మంథని. తర్వాత VVIT, విజ్ఞాన్ భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఆ తర్వాత KMCA, మళ్ళీ అగైన్
కేఎంఈసి చూసాం ఇంతకుముందు, ఇప్పుడు కేఎంసిఈ చూసారా? ఒక లెటర్ మార్పులో ఎంత డిఫరెన్స్ ఉందో. కేఎంసిఈ వర్సెస్ కేఎంఈసి, ఇది కేఎంసిఈ. ఇందాక చూసింది మనం కేఎంఈసి. సో కోడ్ అనేది మీరు జాగ్రత్తగా చూస్తూ ఉండాలి. తర్వాత సిఎంఆర్, ఇంకో సిఎంఆర్ గ్రూప్, సిఎంఆర్ టెక్నికల్ క్యాంపస్ అంటారు దాన్ని, సిఎంఆర్జి, ఇది 40th. సో ఇది 31 to 40. మీరు 31 చూస్తే క్లోజింగ్ ర్యాంక్ లాస్ట్ ఇయర్ కంప్యూటర్ సైన్స్ 21,236, ఓపెన్ కేటగిరీ బాయ్స్, కంప్యూటర్ సైన్స్ సెకండ్ రౌండ్. 40 చూస్తే లాస్ట్ ఇయర్ క్లోజింగ్ ర్యాంక్ సిఎంఆర్ టెక్నికల్ క్యాంపస్ 27,585. ఓకే, లాస్ట్ ఇయర్ సిఎస్సి క్లోజింగ్ ర్యాంక్. నెక్స్ట్ ఏస్ ఇస్ అగైన్ బ్యూటిఫుల్ కాలేజ్. ఎక్కువ పబ్లిసిటీ లేకపోవడం వల్ల 40లో ఉంది. బట్ నన్ను అడిగితే ఏస్ షుడ్ బి సమ్వేర్ హియర్, 30 పైన ఉండాలి. బట్ క్లోజింగ్ ర్యాంక్స్, దట్ ఈస్ ద లిమిటేషన్. క్లోజింగ్ ర్యాంక్స్ చూస్తే ఏసీఈజీ 41లో ఉంది. ఎంఎల్ఆర్డి, మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ, ఎంఎల్ఆర్ఎస్, హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్, మహావీర్ కాలేజ్, సెయింట్ మార్టిన్స్, Vignan Institute of Technology and Science, Stanley. Again, Stanley has the advantage, city center lo undi kabatti Stanley is somewhere there. Stanley College of Engineering and Technology for Women. ఆ తర్వాత సిఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ 50th పొజిషన్ లో టీకేఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. సో మనం క్లోజింగ్ ర్యాంక్స్ చూసుకుంటే 41st పొజిషన్ లో ఏఎస్ ఇంజనీరింగ్ కాలేజ్ లాస్ట్ ఇయర్ 27,584 కంప్యూటర్ సైన్స్ క్లోజింగ్ ర్యాంక్ అయితే, టీకేఆర్సి 50th పొజిషన్ లో ఉన్న టీకేఆర్సి క్లోజింగ్ ర్యాంక్ లాస్ట్ ఇయర్ వాస్ 33,538. సో టాప్ 50 కాలేజెస్ ఈ రకంగా ఉన్నాయి. మీరు కావాలంటే మీరు ఈ స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. ఒకటి టీకేఆర్ ఈ 41 to 50 ఈ రకంగా ఉంది, 31 to 40 ఈ రకంగా ఉంది, 21 to 30 ఈ రకంగా ఉంది, 11 to 20 ఆర్డర్ ఇలా ఉంది, అండ్ టాప్ 10 అనేది ఈ విధంగా ఉంది. సో యూ కెన్ టేక్ అ స్క్రీన్ షాట్ ఆఫ్ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్. మీకు ఇట్లో అగైన్ లెట్ మీ టెల్ యూ, మీరు ఆప్షన్స్ చూస్తున్నప్పుడు డోంట్ గో జస్ట్ బై ద ర్యాంకింగ్. ఎందుకంటే ఈ ర్యాంకింగ్ నేను చెప్పాను క్లోజింగ్ ర్యాంక్స్ వల్ల ఉంది. క్లోజింగ్ ర్యాంక్స్ అంటే ఇట్ షోస్ ద చాయిస్ ఆఫ్ స్టూడెంట్స్ ఏ విధంగా చూస్ చేసుకున్నారు లాస్ట్ ఇయర్, దేనికి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇచ్చారు, దాని ప్రకారంగా చూసాం. బట్ దెర్ ఆర్ అదర్ ఫ్యాక్టర్స్. ఎందుకంటే చాలా మంది ఏం చేస్తారు, లాస్ట్ ఇయర్ క్లోజింగ్ ర్యాంక్స్ పెట్టి ఈసారి ఆప్షన్స్ ఇస్తారు. సో అందుకోసం అదే కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో ఒక కాలేజ్ ఇంప్రూవ్మెంట్ ఉన్నా కూడా అది ఈ క్లోజింగ్ ర్యాంక్స్ లో అంత పెద్దగా ఇమీడియట్ గా కనిపించదు. దట్ ఈస్ ద లిమిటేషన్. సో మీరు ఇది స్టార్టింగ్ పాయింట్ గా, ఈ ర్యాంకింగ్ సిస్టమ్ అనేది స్టార్టింగ్ పాయింట్ గా వాడుకొని ఆ తర్వాత మీరు ఇండివిజువల్ రీసెర్చ్ చేసి అక్కడ ఉన్న స్టూడెంట్స్ తో మాట్లాడి అక్కడ ఉన్న ఫ్యాకల్టీ చూసుకొని placements, most importantly placements చూసుకొని, we will discuss other videos we will do where we will discuss what are the factors that you have to consider. ఆ తర్వాత కోర్ బ్రాంచెస్ తీసుకోవాలా, సిఎస్సి తీసుకోవాలా. సిఎస్సి తీసుకుంటే సిఎస్సిలో చాలా వేరియేషన్స్ ఉన్నాయి. ఏఐఎంఎల్ అని, డేటా సైన్స్ అని, ఐఓటి అని, సైబర్ సెక్యూరిటీ అని, ఇలా చాలా వేరియేషన్స్ ఉన్నాయి. సో ఏది తీసుకోవాలి, ఇవన్నీ తదుపరి వీడియోస్ లో మనం చూద్దాం. మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే లాస్ట్ ఇయర్ వీటన్నిటి మీద మనం డిస్కస్ చేసాము. You can see those videos, last year videos. So mostly the information is the same. ఏదైనా లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఉంటే అది ఫర్దర్ వీడియోస్ లో మనం డిస్కస్ చేద్దాం. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దిస్ ర్యాంకింగ్స్ ఉన్నాయి అంటే ర్యాంకింగ్స్ ప్రకారం మాత్రమే. ప్లీజ్ డోంట్ ఆస్క్ నాకు ఈ ర్యాంక్ వచ్చింది, నాకు ఏ ఇన్స్టిట్యూట్ వస్తుంది, అలాంటి క్వశ్చన్స్ అడగండి. ర్యాంకింగ్ ప్రకారంగా మీకు ఏమైనా డౌట్లు ఉంటే మీరు కమెంట్స్ లో పెట్టండి. అవర్ టీమ్ విల్ ట్రై టు కమ్ బ్యాక్ టు యూ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ వెబ్సైట్ కౌన్సిలింగ్. ప్లస్ ప్లీజ్ రిమెంబర్, పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ అంత క్యాజువల్ గా కౌన్సిలింగ్ తీసుకోవద్దు. ఎందుకంటే ద నెక్స్ట్ 4 years మీ ఎడ్యుకేషన్ కానీ ఆ తర్వాత మీ జాబ్ కానీ మీ కెరియర్ కానీ ఇట్ విల్ డిపెండ్ అపాన్ ద కైండ్ ఆఫ్ చాయిసెస్ దట్ యూ విల్ టేక్ నౌ. సో చాలా టైం ఉంది మన కౌన్సిలింగ్ కి. ఇట్ ఈస్ ఓన్లీ అ స్టార్టింగ్ పాయింట్. సో మీరు రీసెర్చ్ చేయండి, ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయండి, పీపుల్ తో మాట్లాడండి, టాక్ టు పీపుల్, గో టు ద కాలేజెస్. అడ్వాంటేజెస్ అంటే మన సిటీలోనే ఉన్నాం కాబట్టి కాలేజెస్ వెళ్ళండి, అక్కడ ప్లేస్మెంట్ కోఆర్డినేటర్ తో మాట్లాడండి, ఏఓతో మాట్లాడండి, సాధ్యమైతే ప్రిన్సిపాల్ తో మాట్లాడండి. చాలా కాలేజెస్ మీకు ఈ ఫెసిలిటీస్ ఇస్తాయి. జస్ట్ గో అండ్ టాక్ టు దెమ్, గెట్ ఇన్ఫర్మేషన్. టైం ఉంది కాబట్టి యూ కెన్ డూ ఆల్ దిస్ రీసెర్చ్. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కమెంట్స్ లో పెట్టండి. వీ విల్ కమ్ బ్యాక్ టు యూ. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎంసెట్ కౌన్సిలింగ్.